అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల తహసీల్దార్ కాజాబీ తనను అనునిత్యం వేధిస్తున్నారని కార్యాలయ అటెండర్ అరుణ శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. గత 2 నెలలుగా జీతాలు చెల్లించకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నారని, జీతం బిల్లులపై కావాలనే సంతకం చేయకుండా మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. కార్యాలయం నుంచి బయటకు వచ్చిన సమయంలో లోపలికి రా, నువ్వేం పని చేస్తున్నావు అంటూ అనుచిత పదజాలంతో మాట్లాడారని పేర్కొన్నారు. ఈ ఘటన అక్కడ ఉన్న స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగిని ఈ రీతిలో అవమానించడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పోకల సుధాకర్ మాట్లాడుతూ ఉద్యోగుల గౌరవం, హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ వేధింపులను తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన అరుణ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై జిల్లా పరిపాలన సత్వర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజంపేట నుంచి రాజంపేట దగ్గర రాజంపేటలో డ్యూటీ చేస్తా ఉన్నా. ఆడ నుంచి నన్ను వీరబల్లికి ట్రాన్స్ఫర్ చేసినారు. నేను ఆడికి దూరంగా ఇస్తున్నప్పుడు ఓపిక పట్టుకుని చేస్తున్నా ఉద్యోగం. ఎంతో ఓపిక పసిపెట్టాలి. నేను చేస్తా ఉన్నప్పుడు దూరం వేసిన తప్పు వాళ్ళది. మళ్ళీ ఇక్కడ డ్యూటీ చేస్తా ఉంటే జిప్టేషన్ మీద వేసినారు. ఇక్కడ నెల డ్యూటీ బాగా కరెక్ట్గా డ్యూటీకి వస్తున్నా. వీరబల్లి మొత్తం జనం అంతా చెప్పిస్తా. ఆమె చేస్తా ఉంటే వీరబల్లి ఇప్పుడు వీరులు అందరూ అది చేపమ్మ సంగతి చేపమ్మని చెప్తే బయటకు పంపిస్తారు. పోయి తెస్తా, వాటర్ బాటిల్ నీళ్ళ బాటిల్ అన్నీ తెస్తున్నా. నా డ్యూటీ నేను చేసుకుంటున్నా. మళ్ళీ అమ్మ వస్తానే కారు తీసినా, బీగాలు తీసినా, ఆమెకు భోజనం పెడుతున్నా, అన్నీ పెడుతున్నా. ఆడ కూర్చోవద్దు నువ్వు అంటే అటెండర్ ఎక్కడ కూర్చుంటుంది? బయటే కదా కూర్చోవలసింది. ఆమె ఉండేక్కడ గేట్లోనే కదా నీకు కూర్చోవలసింది. లేదు నువ్వు వెనకలు కూర్చోపోనంటది. అప్పటికి ఏం చేయాలన్నా నన్ను ఉద్యోగం నాకు అది కావాలి సార్. నాకు డ్యూటీ సర్టిఫికేట్ సంతకం పెట్టు మేడం, నేను రోజు వస్తున్నా కదా అంటే నువ్వు అవసరం లే, నువ్వు నేను కొట్లాడలా ఆమెతో ఎవరితో నేను కొట్లాడలా, వాళ్ళే నన్ను నాతో కొట్లాడుతున్నారు. నాయక్ సార్ ఒక ఆయన ఉన్నాడు. నేను ఇక్కడ జనాలు వస్తే బయట పంపించి బయటకు ఉన్నాయన ఇద్దరు ఆయన అజ్జి గారు ఎవరిన వస్తే బయట పంపిస్తుంటే బయటకు వచ్చిన ఆమె కంప్లైంట్ ఇస్తాడు అమ్మాల మేడం. ఆ మేడము వాడి మాట విని నన్ను తిడతాను. వాడికి ఏం సంబంధం ఆడపిల్లతో? నాకు ఫస్ట్ నా పాటు నా దగ్గర వాడికి రాకూడదు. వాడికి ఏం సంబంధం నాతో పని? నా మీద చెప్పాలంత అవసరమే ఉన్నది వాడికి. అది సార్ నేను అడిగేది. నాకు డ్యూటీ సర్టిఫికేట్ సంతకం పెట్టాలి. నాకు ఉద్యోగం పరిమితి చేయమంటే వాళ్ళు సంవత్సరాల పథకాలు 12 సంవత్సరాలతో ఇంతవరకు ఉద్యోగం పరిమితి చేయమంటే తీలా. ఇన్ని రోజుల నుంచి ఆడపిల్లలు ఎన్ని రోజులు నువ్వు పట్టుకుంటుంది. నాకు ఉద్యోగం పరిమితి చేయాలి. నాకు నా జీతం నెల నాకు రావాలి. నేను అమ్మాయి దగ్గర అటెండర్. నా పేరు అరుణ. మీరు రోజు డ్యూటీకి వస్తున్నారా? రోజు డైలీ వస్తున్నా సార్ డ్యూటీకి. ఎందుకు చేస్తున్నట్లు? అదే సార్ నన్ను అంటుంది ఇప్పుడు, నువ్వు రిటర్న్ నువ్వురా, అమ్మాయి వద్దురా నువ్వురా రోజు అని అంటుంది. ఇప్పుడు కూడా మంచితనంగా అడుగుతున్నా. ఎవరు మేడం? మేము ప్రెస్ వాళ్ళు మేడం. ఏం జరిగిందని చెప్తాను. ఆమె బాధ అని చెప్తాను మేడం. మేమేమన్నా అడగాలి? మీరు ఆమెనే వస్తారు కదా. నాకు పర్మిట్ చేయాలి సార్. నాకు పర్మిట్ చేయాలి. నాకు జీతం పెట్టాలా? నన్ను అది ఇదంటే ఒక్క నేను వాళ్ళు కొట్టాడతాను. నేను కొట్టాలా? మా అమ్మ తల్లి మీద చెప్తున్నా. నేను కొట్టాడే మనిషిని కాదు. ప్రతి మాట